మత్తయి రాసినటువంటి సువార్తల నుంచి 13వ అధ్యాయము 24వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుదాం. 24వ వచనం, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 24వ వచనాన్ని ఈ సందర్భంలో మనం చదువుకొని మనం ముందుకు వెళ్దామండి. యేసు ప్రభువారు మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. చాలండి, చాలు. చిన్ని ప్రార్థన చేస్తారు. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రములైనా ఎంతవరకు పాట లేదు, తోడుకున్న దేవా మీకే స్తోత్రాలు. గతించిన వారమంతా కాపాడారు, స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభువా నీ బిడ్డలమైన మాతో మాట్లాడండి. ఈ సమయమందునైనా నీ వాక్యం చేత నీ లేఖనంలో నుంచి కొద్ది విషయాలు మాతో ముచ్చటించండి. ఇక కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. ఈ రాత్రి నేను ప్రభువా శ్రేష్టమైనటువంటి మీ వాక్యాన్ని ప్రభువా వినడానికి నేను నీ కృప చూపించమని, చదవబడిన లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. నిలబడిన దోషను మరుగుపరచండి. దోషను ముఖాంతంలోంచి మీరే మాట్లాడమని, సమయాన్ని స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడులాగున, దేవుడు మనలను ఆయన ఆత్మచేత సంధించలాగున మనము ప్రేరేపణ కలిగి, వినయం కలిగి, విధేయత కలిగి దేవుని మాటలు ఆలకించడానికి మనము ఇష్టపడాలని దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాం. చదవబడినటువంటి లేఖన భాగం మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 24వ వచనం ఇలాగ మనకు తెలియజేస్తోంది. యేసు ప్రభువారు మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసు ప్రభువారు పరలోక రాజ్యం గురించి ఉపమానపు రీతిలో అనేక సంగతులు మనకు ఆయన బోధించారు. అనేకమైన సంగతులు ఎందుకు బోధించాలండి? ఒక సంగతి బోధిస్తే సరిపోదా అని ఒకవేళ మనం ప్రశ్న వేస్తే, ప్రియమైన బిడ్డలారా, మనుషులమైన మనము, మానవులమైన మనం, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు, మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. మనము ఒకసారి వింటే మన మనసులోనికి అది వెళ్ళదు, మన మనసులో అది ఉండదు. కనుక దేవుడు పదే 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 అయినా మనకు దేవుని వాక్యమును గురించి, దేవుని సత్యమును గురించి, పరలోక రాజ్యపు భాగ్యాన్ని గురించి అనేక విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరొక ఉపమానాన్ని యేసు ప్రభువారు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతకు ముందు మనము 16వ వచనం చూస్తే పొలాల గురించి ఆయన చెప్పాడు, స్థలాల గురించి చెప్పాడు, విత్తనాల గురించి ఉపమానం ఆయన చెప్పారు. ప్రియమైన బిడ్డలారా, ఆ విత్తనాల ఉపమానంలో 4 నెలల గురించి యేసు ప్రభువారు చెప్పారు. 4 నెలల గురించి చెప్పిన తర్వాత ఆ 4 నెలలు ఎటువంటి నెలలు అయి ఉంటాయో కూడా చాలా శ్రేష్టంగా ప్రభు మనకు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన కనుక ఆ విత్తనాల ఉపమానం దేవుడు చెప్తూ 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 వాళ్ళకి అర్థం కాలేదన్న విషయం దేవునికి అర్థమయ్యి మరొక ఉపమానాన్ని యేసుప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏంటా ఉపమానము? పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. పరలోక రాజ్యము మంచి విత్తనములు విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నదని దేవుడు యేసుప్రభువారు చెప్తూ 25వ వచనంలో ఆయన ఒక మాట అంటారు. చూడండి, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తి పోయెను. విత్తనాలు, మంచి విత్తనాలు విత్తాడు. విత్తిన తర్వాత వెళ్ళి ఆయన నిద్రిస్తున్నాడు. నిద్రించినప్పుడు మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తి వెళ్ళినట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాడు. ఇప్పుడు విత్తాడు వాడు, శత్రువు వచ్చి డైరెక్ట్ గా నీ మీద అటాక్ చేయడి, నడు దొంగసాటుగానే వస్తాడు, దోక్కునే వస్తాడు. అందరూ నిద్రించిన తర్వాత అందరూ చూడనటువంటి సందర్భంలో శత్రువు వచ్చి మన మీద దాడి చేసి మనకు హాని కలిగించాలని శత్రువు చూస్తూ ఉంటాడు. ఇక్కడ మంచి విత్తనములు విత్తినటువంటి ఆ పొలములో శత్రువు వచ్చి ఏం చేశాడంటే గురుగులు కూడా విత్తినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, అందుకే చూడండి, ఇక్కడ గురుగులు కూడా విత్తి వెళ్ళిపోయాడంట. 26వ వచనం చూడండి. 26వ వచనం చూస్తే, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా
కనపడేను అని రాయబడింది. చూడండి, విత్తనాలు విత్తిన వెంటనే అది మొక్కగా అయితేనే గాని దాని యొక్క గుణము, దాని యొక్క ఆకులు, దాని యొక్క జాతి మనకు కనపడద్దు. మొక్కగా ఉన్నప్పుడు అది చిన్ని చిన్ని లేత మొక్కలుగా ఉన్నప్పుడు అన్ని మొక్కలు ఒకే రకంగా కనపడతాయి. చూడండి, మనం చాలా మొక్కలు చూస్తాం, తోటకూర మొక్కలు చూస్తాం, గోంగూర మొక్కలు చూస్తాం, వరి మొక్కలు కూడా చూస్తూ ఉంటాం. దాదాపు చిన్న మొలకగా ఉన్నప్పుడు అది మనకేమీ కూడా అర్థం కాదు. పెరిగేటప్పుడు, పెద్దదయ్యేటప్పుడు అందులో నుంచి మనకి ఆ జాతి ఏమిటో, ఆ మొక్క ఏమిటో, ఏ జాతికి చెందిందో అన్నది మనకు అర్థమవుతుంది. ప్రియమైన బిడ్డలారా, యజమానుడు తన పొలంలో మంచి విత్తనాలు విత్తి ఇంటికి వచ్చాడు. ఆ మనుషులు నిద్రించుండగా శత్రువు వెళ్ళి గురుగులు కూడా ఆ మంచి విత్తనముల మధ్య విత్తేసి వెళ్ళిపోయాడు. అది మొలకెత్తేసరికి ఈ మంచి విత్తనాలు చూడండి, గోధుమల మధ్య ఏమున్నాయంటే అక్కడ గురుగులు కూడా విత్తి వెళ్ళిపోయాడు. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గోధుమల మధ్య గురుగులు విత్తి వెళ్ళిపోయాడు. మొలకెత్తిన తర్వాత అంటే అది ఫలించడానికి ఉపకరించిన తర్వాత దాంట్లో గురుగులు కూడా కనబడుతున్నాయంట. గురుగులు కూడా కనబడ్డప్పుడు, గురుగులు అంటే సాతానికి సంబంధించినటువంటి విత్తనాలు, గోధుమలు అంటే దేవునికి సంబంధించినటువంటి విత్తనాలు. గోధుమల మధ్య గురుగులు ఇక్కడ విత్తి వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అప్పుడు 27వ వచనంలో అప్పుడు వారు వచ్చి తన యజమానితో చెప్తున్నారు. ఎవరు? పనివారు వెళ్ళి ఆ చేనును చూసి, ఆ కాపును చూసి, తోటను చూసి, వచ్చినటువంటి ఆ మొక్కలను చూసి పనివారు వెళ్ళి యజమానుడితో చెప్తున్నారు. అప్పుడు ఏమని చెప్తున్నారు? అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. యజమానితో ఏం చెప్తున్నారు తెలుసా? ప్రియమైన బిడ్డలారా, అయ్యా, మనము మంచి విత్తనాలే విత్తాం, చక్కని గోధుమ విత్తనాలే విత్తాం, కానీ అందులో గురుగులు కూడా మొలిచిన, ఇవెక్కడివి అని యజమానుతో పనివారు చెప్తున్నారు. యజమానితో పనివారు చెప్తున్నప్పుడు ఏమని చెప్తున్నాడు? ఎక్కడి నుంచి వచ్చినవని అడిగి, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, యజమాని ఏం చెప్పాడు? మనం విత్తని మంచి విత్తనాలే విత్తాము, మంచి పంటే రావాలి, కానీ మధ్యలో గురుగులు కూడా వచ్చినాయి అంటే ఇది ఎవరు చేసిన పని? శత్రువు చేసిన పని అని ఇక్కడ యజమాని చెప్తున్నాడు. అందుకే అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయినని 25వ వచనంలో మనం చూస్తాం. యజమాని ఏం చెప్తున్నాడు? ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, అప్పుడు ఆ పనివారు అంటున్నారంట 28వ వచనంలో, చదవండి. అప్పుడు ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ సంభాషణ జరుగుతుంది. యజమానికి పనివారికి సంభాషణ జరుగుతుంది. యజమాని తన పొలంలో మంచి విత్తనాలు విత్తాడు. మంచి విత్తనాలు విత్తి వీరి ఇంటికి వచ్చిన తర్వాత నిద్రించుతుండగా శత్రువు వెళ్ళి గురుగులు కూడా అందులోనూ విత్తేసి వచ్చేసాడు. ఈ పనివారు వెళ్ళి పొలము మొక్కలు వచ్చేసరికి వెళ్ళి చూసేసరికి గోధుమల మధ్య గురుగులు కూడా మొలవడం మొదలుపెట్టి గబగబా వచ్చి యజమాని అడుగుతున్నారు, యజమానుడా, మనం మంచి విత్తనాలు విత్తాం, గోధుమలు విత్తాం, కానీ గురుగులు కూడా అందులో పెరిగినాయి, ఇవి ఎక్కడి నుంచి వచ్చినవని యజమానిని పనివారు అడిగినప్పుడు యజమానుడు, ఇది శత్రువు చేసిన పని, మనం చేసిన పని కాదు, మనం మంచి విత్తనాలే విత్తాం, కానీ శత్రువు వచ్చి గురుగులను విత్తి వెళ్ళాడు అని చెప్పినప్పుడు వారు ఏమన్నా తెలుసా? అయ్యా, మేము వెళ్ళి ఆ గురుగులను కూర్చేస్తాం, పీకేసి వాటిని నూర్చి కాల్చి వేస్తాము అని యజమానితో చెప్పినప్పుడు యజమానుడిగా ఏమంటారు చూడండి 29వ వచనంలో, అందుకు యజమానుడు వద్దు, ఏమన్నాడు తెలుసా యజమానుడు? అయ్యా, మేము వెళ్ళి ఆ గురుగులను కోసేసి మొక్కగానే ఉన్నప్పుడు తెచ్చేసి వాటిని కూర్చి కాల్చి వేస్తామంటే యజమాని అన్న తెలుసా, వద్దు, అలాగ మీరు పీకవద్దు అంటున్నాడు. ఎందుకు పీకవద్దు అంటున్నాడు? రెండు కూడా మొక్కలుగా ఉన్నవి, రెండు కూడా పంటకి ఇంకా రాలేదు, జాతి మాత్రం తెలిసింది, గురుగులేవో గోధుమలేవో తెలుసుకునేటువంటి ఆ స్టేజీలోకి వచ్చినాయి, కానీ ఇంకా పంట చేతికి వచ్చేటువంటి సమయం అది కాదు. కనుక అప్పుడు యజమాని అంటున్నాడు, మీరు ఒకవేళ
అందుకని వద్దు, గురుగులు పెరుగుచుండగా, గురుగులను పెరుకుచుండగా, పీకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను కూడా పెళ్ళగిత్తురు. కోతకాలము వరకు రెండింటినీ కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటుకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును అనేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది పరలోకపు రాజ్యపు ఒక శ్రేష్టమైనటువంటి మర్మము. పరలోక రాజ్యంలో అందరూ ప్రవేశించడానికి అవకాశం లేదండి. పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఏముండాలి తెలుసండి? నీ జీవితం బాగుండాలి, నీ బ్రతుకు బాగుండాలి. దేవుడు విత్తినటువంటి విత్తనాలన్నీ కూడా శ్రేష్టమైన విత్తనాలే అని మనం గమనించుకోవాలి. ప్రియదని బట్లారా, ఆయన విత్తిన విత్తనాలన్నీ కూడా శ్రేష్టమైనవే కనుక శ్రేష్టమైనటువంటి విత్తనాలు ఆయన విత్తినప్పుడు మరి చెడ్డ విత్తనాలు ఎలాగొచ్చినాయి అంటే, శ్రేష్టమైన విత్తనాలు అంటే శ్రేష్టమైనటువంటి ఉద్దేశాలు, శ్రేష్టమైనటువంటి తలంపులు అని అనుకుందాం. మరి చెడ్డ తలంపులు ఎలాగొస్తున్నాయి, చెడ్డ ఆలోచనలు మనకి ఎలాగొస్తున్నాయో అన్నటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం చాలా మనకు ఉచితంగా మనకు ఆయన తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నామండి. ఈ రాత్రి మనము అందులో శ్రేష్టమైన విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. 36వ వచనం నుంచి ఈ 13వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం చదువుదామండి. జాగ్రత్తగా మనము ఈ గోధుమలు గురుగుల గురించి యేసు ప్రభువారు తెలియజేసిన ఉపమానాన్ని మనం ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయనే మనకు తెలియజేస్తాడు. అర్థమయ్యేటట్టుగా తెలియజేసేవాడు కూడా ఆ ప్రభువే కనుక, ఆ ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం కనుక ఆయన మనకు తెలియజేస్తాడు. 36వ వచనం చూద్దామండి. అప్పుడు ఆయన జనసమూహమును పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పొలముల్లోని గురుగులను గూర్చే ఉపమాన భావము మాకు తెలియజెప్పుము అనిరి. అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు ఇంట్లోకి వచ్చిన తర్వాత యేసుప్రభుతో ఈ సేవకులు వెళ్ళి, శిష్యులు వెళ్ళి, ఈ 12 మంది శిష్యులు వెళ్ళి ఆ ఉపమానము గురించి ఒక ప్రశ్నను యేసుప్రభు వారి దగ్గర తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు అప్పుడు అంటున్నారు, యజమాని దగ్గరికి వెళ్ళి, చూడ ఆయన అంటున్నారు, పొలములోని గురుగులను కూర్చున్న ఉపమాన భావం మాకు తెలియజేయమని యేసుప్రభు వారిని అడిగినప్పుడు 37వ వచనంలో యేసుప్రభు వారు ఇలా చెప్తారు. అందుకైన ఇట్లా నేను జాగ్రత్తగా ఉందాం, మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని యొక్క సంబంధులు. చూడండి, ఇక్కడ మంచి విత్తనములు ఎవరు అని ఇక్కడ మన ప్రశ్న వేసుకుంటే, విత్తనములు పొలములో లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు. మంచి విత్తనాలు ఎవరో తెలిసింది? పరలోక రాజ్యములోనికి ప్రవేశించగోరేటటువంటి పరలోక రాజ్య సంబంధులని పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజ్య సంబంధులు అనేటువంటి మాట దగ్గర 1వ అంకె వేసి ఫుట్నోట్లో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, మూల భాషలో అని రాసి అక్కడ ఏం రాయబడింది? రాజ్య సంబంధులు, పరలోక రాజ్యపు సంబంధులు అంటే దేవుని కుమారులు అని ఇక్కడ భావాన్ని మనము గమనించగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువు ఇక్కడ చెప్తున్నారు. అందుకని ఇట్లా నేను మంచి విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో మనుష్య కుమారుడుగా భూమి మీదకి వచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. మంచి విత్తనం అంటే దేవుని వాక్యము మంచి విత్తనము. ఆ విత్తనము విత్తినది మనుష్య కుమారుడు అని దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతుంది. లోకము చూడండి, ఆ పొలము గుర్తు ఏమిటో తెలుసండి? ఆ పొలము లోకముతో ఇక్కడ పోల్చబడుతున్నట్టుగా మన పొలము లోకము, మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. మంచి విత్తనములు ఎవరనగా రాజ్య సంబంధులు అని చెప్తున్నాడు. మరి గురుగులు ఎవరని అన్నప్పుడు దానికి ఏం చెప్తున్నా తెలుసండి? గురుగులు అంటే దుష్టుని సంబంధులు అని బైబిల్ మనకి తెలియజేయబడుతుంది. ఈ రాత్రి మనము దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండడానికి దేవుడు మనలను ఏం చేసేది తెలుసండి? మంచి విత్తనములుగా ఆయన పరలోక రాజ్యములో నివసింపదగినటువంటి మంచి విత్తనములుగా దేవుడు మనలను
వ్యక్తి భూమి మీద ఆయన దేవుని కుమారులుగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మొట్టమొదటి విషయం. రెండవ మాట కూడా ఇక్కడ మనం చూస్తాం. 39వ వచనం చూడండి. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. యుగ సమాప్తి వరకు వాటిని అలా ఉంచండి. యుగ సమాప్తి తర్వాత ఏమవుతుంది? కోత కోయబడుతుంది. కోత కోయబడినప్పుడు గురుగులు కోసి కట్టెలు కట్టి కాల్చి వేస్తారు. వాటిని గోధుమలు మాత్రం ఏం చేస్తారండి? గోధుమలు మాత్రం పొట్టులలో కూర్స్తారని సత్యాన్ని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి అందు కూడా జరుగును. 41వ వచనం. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారైన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండములో పడవేదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండునని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ అయ్యా నీవు పొలంలో మంచి విత్తనాలు విత్తావు కదా, మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చినవి అని వారు ఇక్కడ ప్రశ్నించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నామండి. ఎందుకు గురుగులు వచ్చినాయో ఒక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 13వ అధ్యాయము 19వ వచనం చదవండి ఒకసారి. 13వ అధ్యాయంలో 19వ వచనం చూడండి ఒకసారి. జాగ్రత్తగా ఉన్నాడు. ఎవడైనను రాజ్యము కూర్చిన వాక్యమును విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములు విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును, త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. ఎవరైనా ఈ గురుగులు? ఈ గురుగులకు సాదృశ్యంగా దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసండి. దేవుని రాజ్యంను గూర్చి విని గ్రహింపక ఉండినలా వాడు ఎటువంటి వాడు అవుతాడంటే గురుగులతో సమానుడుగా ఉండబడతాడని దేవుని వాక్యం తెలియజేయబడి. దేవుని వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని సముఖం నుంచే, పరలోక రాజ్యంలో నుంచే దేవుని వాక్యం విత్తుతూ ఉంటారు. ఎవరెవరు తెలుసండి? దైవ సేవకులు విత్తుతూ ఉంటారు. ఈ లోకంలో దేవుని సువార్త ప్రకటింపబడుతుంది, దేవుని వాక్యం విత్తబడుతుంది. వాక్యమే మంచి విత్తనము అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యము మంచి విత్తనము. విత్తువాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ లోకం అనే పొలములో అది విత్తబడుతుంది. ఆ పొలము కూడా ఇంకొక రకంగా దేవుడు చెప్తున్నాడు. ఆ పొలము కూడా అంట మన హృదయమే అని బైబిల్ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని రాజ్యమును గూర్చిన విషయము గ్రహింపక ఉండిన ఎడల అదేం చేస్తుందంటే పక్షులు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతాయి. పక్షులు అంటే దుష్టుడు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వారి జీవితం గురుగుల జీవితం అవుతుందని బైబిల్ తెలియజేస్తుంది. లోకరాసిన సువార్త 24వ అధ్యాయము 45వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, మానవుని జీవితం, మానవుని బ్రతుకు గురుగుల్లాగా ఉండకూడదండి, గోధుమల్లాగా ఉండాలి. గోధుమలు ఫలించేవి కూర్చి కొట్లలో దాచబడేది అంటే పరలోక రాజ్యంలో దాచబడేటువంటి ధనముతో సమానము. గురుగులంటే నోర్చబడి అగ్ని చేత కాల్చబడి బూడిది చేయబడినటువంటి జీవితం గురుగుల జీవితం అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. లోకరాసిన సువార్త 24వ అధ్యాయము 45వ వచనంలో ఒక మాట చూస్తే చూద్దామా. లోకరాసిన సువార్త 24వ అధ్యాయము 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినం మృతులను లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యమును గ్రహించుటకు దేవుడు వారి మనస్సును ఆయనే తెరుస్తాడంట. మనం దేవుని సన్నిధానికి వచ్చేటప్పుడు, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, ప్రభువా మరి నా జీవితంలో నీ వాక్యం వినగలిగేటువంటి మనసును నాకు దయచేయని ఒకవేళ ఇంటి వద్ద ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధానంలోకి వస్తే ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడంటే అండి నీ మనస్సును తెరుస్తాడంట. ఎందుకు తెరుస్తాడు? వాక్యం వినాలన్న కోరిక మనకు ఉండదు.
మందిరానికి వెళ్ళామా, ప్రార్థన చేశామా, వాక్యం ఏదో అని చెప్తుంటే ఏదో తలూపామా వచ్చామా అన్నట్టుగా ఉంటుంది. కానీ వాక్యము మన హృదయంలోనికి వెళ్ళడానికి అది ఇష్టపడినా కానీ మన హృదయం అది దానిని గ్రహించలేకుండా పోతుంది. ప్రియదినబడ్డారా, అందుకే మనం ప్రార్థన చేస్తాం, గ్రహించే హృదయం నాకు దయచేయ, నేను వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు నాకు దయచేయని మనం ప్రార్థించడానికి కారణం ఏంటో తెలుసండి. వాక్యము విత్తుతున్నప్పుడు సాతానుగాడు ఆ వాక్యాన్ని మన హృదయంలోనికి వెళ్ళనివ్వడంతే. వెళితే నువ్వు బాగుపడతావు, వింటే నువ్వు బాగుపడతావు, గ్రహిస్తే నువ్వు బాగుపడతావు, దానిని నువ్వు జీర్ణించుకుంటే నువ్వు బాగుపడతావు అని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక వాక్యము గ్రహించుటకు వారి మనస్సును ఆయనే తెరుస్తాడు. ఈ రోజున వాక్యం వినాలన్న ఆలోచన చాలా మందికి లేదనే, 100కి 90 మంది లేదనే చెప్పొచ్చు. ప్రియమైన బిడ్డలారా, బైబిల్ ఎంతమంది చాలా చదవడానికి ఇష్టపడతారు? బైబిల్ చదవడానికి ఎంతమంది ఇష్టపడతారండి? ఎన్ని అధ్యాయాలు చదవగలరు? ఎన్ని అధ్యాయాలు కానీ ఎన్ని వచనాలు కానీ మీరు చదవగలరు చూపండి. ఎన్నోసార్లు అనుకుంటాం బైబిల్ మనం చదివితే దేవుడు మనల్ని చదువుతాడు, బైబిల్ మనం మాట్లాడుతుంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడని చాలాసార్లు మనం చెప్పుకున్నాం. బైబిల్ చదివేటటువంటి ఆలోచన ఎంతమందికి ఉంటుంది? అమ్మా, బైబిల్ చదవాలని, బైబిల్ చదివి అర్థం చేసుకోవాలని ఎంతమందికి ఉంటుంది? మీరు బైబిల్ చదవడానికి తీసిన వెంటనే మీకు నిద్ర వస్తుంది. బైబిల్ చదవడానికి తీసిన వెంటనే, ఓపెన్ చేసిన వెంటనే ఎవరో ఒకరు మీ దగ్గరికి వచ్చి మీది ఏదో ముచ్చట్లు ఏడుతూ ఉంటారు. బైబిల్ చదవాలన్న ఆలోచన మీకు వచ్చి బైబిల్ తీసిన వెంటనే ఏదో పని గుర్తుకు వస్తుంది. బైబిల్ అక్కడ పెట్టేసి మీరు ఆ పనుల నిమిత్తం వెళ్ళిపోతారు. కారణం ఏంటో తెలుసండి, బైబిల్లో ఉన్నటువంటి దేవుని వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళడానికి సాతానుగాడికి ఇష్టం ఉండదు. కనుక ఒకవేళ నువ్వు ఇష్టపడి చదివితే ప్రియమైన బిడ్డలారా, నీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం ఎలాగుంటుందని బైబిల్ చెప్తుంది? అది తేనె కంటే, చుంటు తేనెల కంటే మధురముగా ఉంటుంది దేవుని వాక్యం అని బైబిల్ తెలియజేస్తుంది. అంటే అంత మధురముగా ఉన్నటువంటి వాక్యము అందరికీ మధురంగా ఉంటుందా? ఉండదు. చాలా మంది బైబిల్ చదివేటప్పుడు అంత మధురమైనటువంటి అనుభూతిని ఎవరు కూడా పొందుకోలేరు. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ నీకు బైబిల్ మరి పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు నీకు అంత మధురముగా ఉండి ఇంకా చదవాలి, ఈ వాక్యం చాలా బాగుంది అని అనిపిస్తుంది అనుకోండి, మీకు ఏమంటో తెలుసండి, దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అనేటువంటి అర్థమని సత్యాన్ని మీరు ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యాన్ని గురించిన గ్రహింపు దేవుడు నీకు ఇవ్వాలి. నీ హృదయం అనే మనస్సును ఆయన తెరిస్తే వాక్యము నీలోనికి వెళుతుందని సత్యాన్ని నువ్వు గమనించుకోవాలి. ప్రియజనబడారు కనుక దేవుని వాక్యము సత్యమైనది. అందుకే వాక్యం గురించి మనం పాట పాడతాం. కీళ్లను, మూలుగులను, నరములను దూర్చు, మనుషులోని ప్రతి పాపాన్ని కూడా ఖండించేది దేవుని వాక్యమే. అట్టి వాక్యము మన హృదయంలో ఉండడానికి మనము సిద్ధపడాలి. ప్రియజనబడారు. అందుకే జనవరి 1 వచ్చినప్పుడు 31 నైట్ వచ్చినప్పుడు చాలా మంది కంఠస్థ వాక్యాలు చెప్పిస్తూ ఉంటారు. కంఠస్థ వాక్యాలు ఇన్ని సంవత్సరాలు మనం దేవుని ధ్యానం చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తున్నాం, ఎన్ని కంఠస్థపు వాక్యాలు మనము ధ్యానం చేసుకున్నాం, ఎన్ని కంఠస్థ వాక్యాలు మన కంఠస్థం పట్టాం చెప్పండి. అసలు ఏమైనా కంఠస్థం వాక్యాలు మనకు ఉన్నాయా? ఏదైనా వచనం చెప్తున్నప్పుడు, ఏదైనా మాట చెప్తున్నప్పుడు ఆ వచనానికి సంబంధించి, ఆ వాక్యానికి సంబంధించి ఏదన్నా మాట మనం అందించగలుగుతున్నామా అంటే దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు అందించగలదు. లేనప్పుడు మేము అందిస్తాం? అందించలేవు కదా. ఎలాగ అందిస్తాం అంటే ఏదన్నా మాట చదువుతున్నప్పుడు, ఏదైనా మాట ఆలోచన చేస్తున్నప్పుడు, వాక్యం చదవమన్నప్పుడు వెంటనే దానికి సంబంధించినటువంటి వచనాలు కనీసం 2 ముక్కలో 3 ముక్కలో మొట్టమొదటిగా చెప్పడానికి మనము ప్రయత్నం చేస్తే దేవుడు నిన్ను తన వాక్యం చేత నింపుతున్నాడు సత్యాన్ని మీకు అర్థమవుతుంది. కనుక ప్రియజనపడారు, వాక్యము గ్రహించుటకు వారి మనస్సును దేవుడే ఆయనే తెలుసు. ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాం తెలుసండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 6వ వచనం ఒక మాట మనం చదువుదామండి. చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం. నేను జాగ్రత్తగా, నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయములో ఉండవలెను,
అది నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి జాగ్రత్తగా ఉండాలి. నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి నీవు మాట్లాడవలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యం ఎలా ఉండాలంటే అండి, దేవుని మాటలు ఎలా ఉండాలంటే అండి, మన హృదయంలో ఉండాలంట. మన బిడ్డలకు అభిషేకం చేయాలంట. నువ్వు ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, నువ్వు నిద్రించినప్పుడు కూడా ఆ మాటలు నీతో ముచ్చటించాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి మనం అసలు కనీసం కొంత సమయాన్ని కూడా మనము ఇవ్వలేకపోతున్నాం. ఇదిగో మన మధ్య నుంచి దాదాపు ఇంకా ఎంత అండి, ఒక నెల కాలం ఉంది మనకి. నెల అంటే ఇప్పుడు ఇది 16వ తారీఖు వాళ్ళ ఈ యొక్క 15 రోజులు, వచ్చే నెల 30 రోజులు, 45 రోజులు ఉంది. ఈ 45 రోజుల కాలంలో మనము ఈ సంవత్సరాన్ని ముగించుకొని కొత్త సంవత్సరానికి మనం వెళ్తాం. అంటే దాదాపు 365 రోజుల్లో మనకి మిగిలిన ఎంతండి, 45 రోజులు మిగిలినవి. అంటే దాదాపు 320 రోజులు మనం ఖర్చు పెట్టేసాం. 320 రోజులు ఖర్చు పెట్టేస్తాం కదా. ఈ 325 రోజుల్లో ప్రియమైన బిడ్డలారా, మనం ఎంతవరకు దేవుని వాక్యం మీద మనసు ఉంచాము, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము, మన హృదయంలో దాన్ని భద్రం చేసుకున్నాము అన్నటువంటిది ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితంలో దేవునికి ఎంత సమయం ఇచ్చామన్నది కూడా మనకి అర్థమవుతుంది. ఎవరో చెప్పనవసరం లేదండి. సేవకుడు చెప్పనక్కర్లే, పాస్టర్ గారు చెప్పనవసరంలే, పాస్టర్ గారు చెప్పనవసరంలే, దేవుడిని ముందు నిలబడి నీకు ఏమీ చెప్పనవసరంలే. మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. దాదాపు 325 రోజులు నేను గడిపేసుకున్నాం కదా, గడిచిపోయినాయి కదా. మరి దేవుని వాక్యం ఈ సంవత్సరం నా హృదయంలో ఎంత ఉంది, నేను ఎంతవరకు జ్ఞాపకం పెట్టుకున్నాను, ఎంతవరకు నేను ధ్యానం చేసుకున్నాను, ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేశాను, ఎన్ని గంటలు దేవుని సముఖం ముందు నేను దేవునికి కనిపించాను. ఇది కదా మనము విమర్శ చేసుకునేది, ఇది కదా మనము తరిచి మనం మాట్లాడుకునేది. అందుకే నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ఉండాలి. నీ పిల్లలకు నువ్వు నేర్పాలి. నువ్వు నడిచినప్పుడు, అలాగే నువ్వు పడుకున్నప్పుడు, అలాగే నువ్వు మార్గమందు కూర్చున్నప్పుడు కూడా ఈ మాటలు నువ్వు ధ్యానం చేయాలి. ఎంతమంది ధ్యానం చేస్తున్నారు అలాగా అంటే, ప్రియమైన బిడ్డలారా, 100కి 90 మంది కూడా ఇది అలాగే చెడు. అలా చేస్తే 100కి 90 మంది చేస్తే ఈ రోజున క్రైస్తవులు అనేటువంటి వారు ప్రపంచం మొత్తంలో కూడా కనీసం 75% ఉండేవారే లేరు. 30% ఉన్నారు. ఎందుకని 30% క్రైస్తవులు ఉన్నారంటే అర్థం ఏంటో తెలుసండి, దేవుని వాక్యం వినబడుతున్న, దేవుని వాక్యం మన దగ్గర ఉన్న, దేవుని గ్రంథం మనతో ఉన్న దాన్ని చదవడానికి కనీసం మనము కొంత సమయాన్ని మనము కేటాయించలేదు. అదేంటండి బలేటండి పాస్టర్ గారు, నాకు చదువు రాదు కదా, ఎలా చదువుతాను అని కస్తూరాం తెల్ల గారు అన్నారనుకోండి, బోనం గారు అన్నారనుకోండి, ఎలా చదవాలి నువ్వు? అప్పుడు ఎలా చదవాలమ్మా? మీ మనవాళ్ళు ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, ఇంటి పక్కన ఉంటారు, ఇంటి చుట్టుపక్కల ఉంటారు. వాళ్ళని పిలిచి, నాయన ఈ వాక్యం చదివిపెట్టినైనా, ఈ అధ్యాయం చదివిపెట్టినైనా, ఇక ఇందులో ఏముందో తెలియజేయనైనా అంటే వాళ్ళు చెప్తారు కదా, వినాలి. చదవచ్చు, నీకు చదువు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. చదువు రాదు నీకేం చేయాలి? ఎవరితోన్నా చదివించుకుని దానిని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. గత వారం మనం చెప్పుకున్నాం మేరీ జోన్స్ అనేటువంటి ఆ బిడ్డ 8 సంవత్సరాల వయసులో వాక్యం చదవాలంటే తపనతో చదువురాని సందర్భంలో దాదాపు 6 మైళ్ళు నడిచెళ్ళి చదువు నేర్చుకుని, తర్వాత 6 సంవత్సరాలు కష్టపడి డబ్బులు కూడబెట్టుకుని బైబిల్ కొనుక్కుని బైబిల్ చదువుకోవాలంటే తపనతో ఆ బిడ్డ ఎంతో కష్టపడిందని గత శనివారం మనం చెప్పుకున్నాం. మరి నీకు తపన ఉందా బైబిల్ చదవాలని? చేతిలో బైబిల్ ఉంటుంది, చేతికి అందేదంట బైబిల్ ఉంటుంది, మన సెల్ఫ్లో బైబిల్ ఉంటుంది, కానీ బైబిల్ తీసి చదవడానికి మనకు మనసు ఎక్కడా కూడా ఉండదు. దేవుని వాక్యం నీలో ఉంటే దేవుని వాక్యము నిన్ను జ్ఞానముతో నింపుతుంది, సంతోషంతో నింపుతుంది, దేవుని వాక్యము నిన్ను ఫలింపజేస్తుంది అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 1-6 వచనాలు చూస్తే, ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం అనుకున్నటువంటి శక్తి, బలము,
ఏముందో ఇక్కడ మనం చూద్దాం. చూడండి 15వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుతామండి. 1 నుంచి 6 వచనాలు. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనాల వరకు చూస్తే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. మీతో చెప్పుతున్న మాట బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి. చాలు, నేను మీ యందు నిలిచి ఉంటానని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్న దేవునికి స్తోత్రం కలుగునగాక. నా యందు నేనును, నీ యందు నేనును, మీ యందు నా యందు మీరును నిలిచి ఉండుడి, అప్పుడు మీరు ఫలిస్తే. చూద్దామండి 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమైందా? ఇప్పుడు తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని ఎలాగైతే ఫలించదో, మీరు కూడా నాలో నిలిచి ఉంటేనే గాని మీరు కూడా ఫలించరు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, దేవునిలో మనము దేవునిలో నిలిచి ఉండడం, దేవుడు మనలో నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం మనలో ఉంటే మనము ఫలిస్తామని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. దానికి ఉదాహరణగా యేసు ప్రభువారు చెప్పారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. అంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని కదా, మీరు తీగలు కదా. మీరు ఫలించాలంటే ఏం చేయాలి? మీరు నాతో అంటుకట్టబడి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి విత్తనం దేవుని వాక్యము. ఆ వాక్యము మనలో నివసిస్తే, ఆ వాక్యము మనలో ఉంటే, మనము దేవుని వాక్యానికి అనుగుణంగా జీవిస్తూ ఉంటే, దేవునిలో మనం అంటుకట్టబడితే, దేవుని ద్రాక్షవల్లి అనేటువంటి దేవునితో మనం అంటుకట్టబడి ఉన్నట్లయితే మన జీవితం ఫలించేదిగా ఉన్నట్టుగా మనం ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైనప్పుడు 5వ వచనం చదువుదామండి. 5వ వచనం. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడు బహుగా ఫలిస్తాడంటే అండి, ఫలించడం వేరు, బాగా ఫలించడం వేరు, బహుగా ఫలించడం వేరు. 3వ స్టేజ్ అనమాట బహుగా ఫలించడం. చాలా మంది ఏదైనా పెట్టినప్పుడు ఎలా ఉందామంటే బాగుంది అండి అంటారు. ఇంకా బాగా ఉందనుకోండి, ఆ తిన్నటువంటి పదార్థం బాగుందని, కానీ అబ్బా చాలా బాగుందండి అసలు చెప్పలేకపోతున్నామండి అంటారు. అంటే అర్థం ఏంటి? దానికి ఇంకా ఎక్కువ గౌరవాన్ని ఇస్తున్నట్టు. ప్రియమైన బిడ్డలారా, ఫలించడం వేరు, బహుగా ఫలించడం వేరు. ప్రియమైన బిడ్డలారా, దేవునితో నువ్వు ఉంటే, దేవుని వాక్యము నీలో ఉంటే, దేవునికి నువ్వు అంటగట్టబడితే, దేవుని వాక్యము నీలో ఉన్నంత సేపు కూడా నువ్వు ఫలిస్తూ ఉంటావని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి 12వ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే, ఫలించేటందుకు ఫలించుట, మంచి విత్తనం ఫలించేటువంటి సందర్భాన్ని గురించి యేసు ప్రభువారు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం ఏప్రిల్ రాసిన పత్రికలో కూడా మనం చూద్దాం. 6వ అధ్యాయము 7 నుంచి 12వ వచనం చదవండి ఒకసారి. 7 నుంచి 12వ వచనం మనం చూస్తే, 6వ అధ్యాయము దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో 6వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నారండి. ఇట్లనగా భూమి తన మీద తరుసుగా కురిగి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడును వారికి అనుకూలమైన పైర్లను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను, గచ్చ తీగలను,
దాని మీద పెరిగిన అతికి పనికిరాదని విసర్జించబడిన శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును అని బైబిల్ తెలియజేస్తుందా? చదవండి. అయితే ప్రియులారా, మేము ఎలాగ చెప్పుచున్నాను, మీరు ఇంతకంటే మంచిది రక్షణకరమైనది ఏమైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి, మీరు చూపిస్తున్నటువంటి తెగువను బట్టి, మీరు వాక్యం మీద ఉన్నటువంటి శ్రద్ధను బట్టి దేవుడు మిమ్మలను ఫలించేవారిగా చేస్తాడు కానీ శపించేడు వారిగా ఆయన మిమ్మలను చేయడు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజే. భూమి ఫలించడానికి వర్షం ఎలాగైతే దేవుడు కురిపిస్తున్నాడో, మీరు ఫలించడానికి కూడా ఆత్మని వర్షాన్ని కురిపిస్తాడు. వాక్యము ఫలించి నీలో అభివృద్ధి పొందులాగున నీవు దీవింపబడినట్లుగా దేవుడు ఎటువంటి వాడు అంటే, దేవుడు నిన్ను మరుచుటకు అన్యాయస్తుడు కాడు. దేవుని వాక్యాన్ని చదువుతున్నావు అనుకోండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే ప్రియమైన బిడ్డలారా, నిన్ను ఆశీర్వదించుతాడు కానీ నిన్ను శపించడు అనేటువంటి మాటను పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యమును విని ఆ వాక్యాన్ని ప్రకారం మనం జీవించాలి. రెండవది, దేవుని వాక్యాన్ని కూడా మనము రక్షణ పొందినటువంటి మనము, ఫలించినటువంటి మనము, ఎదుటివారు ఫలించినట్లుగా మనము కూడా దేవుని వాక్యాన్ని విత్తాలి అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ రాత్రి మనం ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకుని, దేవుని వాక్యాన్ని మనము హృదయంలో భద్రం చేసుకుని, వాక్యానికి అనుగుణంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటే మనం ఎటువంటి వారమని చెప్తుంది బైబిల్? రాజ్య సంబంధులు అని చెప్తుంది. దేవుని వాక్యాన్ని వినకుండా, వాక్యానికి పెడచెవు పెట్టి, వాక్యాన్ని అర్థం చేసుకోకుండా, మనం హృదయంలో భద్రం చేసుకోకుండా ఉంటే దుష్టుడు వచ్చి వాటిని వెతుకుని వెళ్ళిపోతే మనం ఎటువంటి వారం అంటండి? లోక సంబంధులము, సాతాను సంబంధం అని బైబిల్ మనకు తెలియజేయబడుతుంది. కనుక తీర్పు దినాన, కోతకాలం అంటే ఏంటి? తీర్పు దినం. కోతకాలం అంటే తీర్పు దినం. తీర్పు దినాన గోధుమలను కూర్చి పొట్లలో, అంటే పరలోక రాజ్యంలో ఆయన నిలబెడతాడు. గురుగులను కోసి కాల్చి కట్టలు కట్టి బూడిదను చేస్తాడు. ఈ రోజున మనము దేవుని సన్నిధానములో మంచి విత్తనముగా, ఫలించే హృదయముగా మన హృదయం ఉంటే, దేవుని వాక్యాన్ని విని అర్థం చేసుకుని మనము గ్రహించడానికి మనము ఒకవేళ ఇష్టపడితే ప్రియమైన బిడ్డలారా, ఆ వాక్యము మనలో, మన హృదయంలో ఫలాలను ఫలించేదిగా ఉందన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఈ రాత్రి మనము ఒక విషయాన్ని చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము, సామెతల గ్రంథంలో 2వ అధ్యాయం మనం చదువుదాం. చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము మనము 1 నుంచి 8 వచనాలు చదువుకుని మనము ప్రార్థన చేసుకుందాం. 2వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. నా కుమారుడా, జాగ్రత్తగా వినాలి. నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకొని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనము చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనము వెతికినట్లు దానిని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటంటే ఇది? దేవా నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి. ఏంటి ఆ మాటలు? పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో లేఖనాలే దేవుని యొక్క మాటలు. వీటిని ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా వెతకాలంట. దాచబడిన ధనం వెతికినట్లు వెతకాలంట. అలాగే వెతికితే యెహోవా యందు భయభక్తులు ఎటువంటియో నీకు నేను నేర్పించదను. 6వ వచనం చూడండి.
దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచన ఆయన నోట నుండి వచ్చును. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, మంచి మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడుముగా నున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యానికి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు, శ్రేష్టమైనటువంటి ఫలాలు, శ్రేష్టమైనటువంటి ఫలింపును ఇక్కడ మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, కనుక నా కుమారుడు, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకొని ఎలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడండి. ఆజ్ఞల ప్రకారం నడుచుకోమని దేవుడు మనకు చెప్పాడు. సీనాయి కొండ మీద మోషే ద్వారాగా ఆయన 10 పలకల మీద రాసి ఇచ్చినటువంటి ఆజ్ఞలు కనుక మనము గ్రహించుకుని, ఆజ్ఞలు కనుక మనం అనుసరించి నడుచుకున్నట్లయితే మనం ఫలిస్తాము అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, కనుక మరి రాత్రి మనము దేవుని వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలండి? ఫలించినట్లుగా మనం ఏం చేయాలి? దేవుని మాట హృదయంలో ఉంచుకోవాలి, మనసులో ఉంచుకోవాలి. మనము దేవుని వాక్యాన్ని బట్టి మనము ముందు హోషేయ గ్రంథంలో నుంచి ఒక్క మాట చదువుతామండి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చదువుతామండి. చూడండి, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. హోషేయ గ్రంథం చాలా చిన్న చదవండి. యెహోషువ హోషేయ. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెతుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై నీతి వర్షము కురిపించినట్లు మీరు ఎన్నడను దున్నని బీడు భూమి దున్నుడి అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడు అంటే నీతి అనే విత్తనాన్ని మనం వేయాలి. దేవుని వాక్యం ఫలించాలంటే మొట్టమొదటిగా దేవుని పదాజ్ఞలు మన హృదయంలోను మన మనసులోను ఉండాలి. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయడి, అది ప్రేమయను పంటను కోత సమయంలో ప్రేమ అనే పంటను మీరు కోస్తారు. ఈ రోజున ప్రతి వారి జీవితంలో కూడా నీతి లేదు, నీతి ఫలించడానికి అవకాశం లేదు. దేవుని నమ్మిన వారి ఎడల కూడా, దేవుని నమ్మని వారి ఎడల కూడా ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున సాతానుగాడు గురుగులు విత్తి వెళ్ళిపోయి. ఆలోచించండి, గురుగులు విత్తడం అంటే ఏంటి? మంచి విత్తనాలు చెడ్డ విత్తనాలు అంటే ఏమిటి? గురుగులు ఎలాగ విత్తుతాడు వాడు? ఎలాగ తెలుసండి? ఆదాము అవ్వలు దేవుడు సృష్టించిన వారు మంచివారు, దేవుని అంశంలో పుట్టినవారు, దేవుని ప్రణాళికలో వారు భాగం అయినను. జ్ఞాపకం చేసుకోండి, ఆదాము అవ్వలు దేవుని బిడ్డలు, దేవుడు తన స్వహస్తాలతో ఆదామును చేశాడు, అవ్వను కూడా తయారు చేసిన వారు మంచివారు, వారు సృష్టింపబడిన వారు మంచివారు, దేవుని అంశమును పుట్టినవారు, వారు దేవుని ప్రణాళికలో ఒక భాగము. అయినా కానీ సాతానుగాడు వారి మనసులో గురుగులను విత్తి వెళ్ళిపోయాడు. ఎలా గురుగులు విత్తాడు? అయినను అవ్వలో చేదు వేరు అంటే మాట వినకపోవుట అనేటువంటి చెడ్డ విత్తనాన్ని ఎవరు విత్తారు? సాతానుగాడు విత్తారు. అందుకే వారి జీవితంలో ఆ యొక్క పాపం వారిలో వారితో పాటు సహా అందరిలోనూ కూడా ప్రవేశించిందనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనం జ్ఞాపకం చేస్తుంది. అలాగే ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే కయ్యను ఏబేలు పుట్టుకతో వారు మంచివారే, పెరిగేసరికి కయ్యనులో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు వచ్చినాయి. ఎందుకో తెలుసండి? అది సాతానుగాడు విత్తినటువంటి గురుగులు. ఇవి మనలో కూడా చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు వస్తున్నాయంటే వెంటనే మనం గమనించాలి. ఎటువంటిది? ఇది సాతాను యొక్క క్రియలమ్మా, మనం వీటి జోలికి వెళ్ళకూడదు. మీకు ఎప్పుడైనా ఎవరైనా తిట్టాలనిపించింది అనుకోండి, ఎవరైనా కొట్టాలనిపించింది అనుకోండి, ఎవరైనా దూషించాలనిపించింది అనుకోండి, వెంటనే 5 నిమిషాలు మీరు ఆగండి. మీరు ఎవరినో తిట్టాలనుకున్నారు, ఎవరినో దూషించాలనుకున్నారు, వెంటనే కళ్ళు మూసుకుని 5 నిమిషాలు ఆలోచించుకోండి. ఇది సాతానుగాడు నాలో ఉంచినటువంటి గురుగులేమో. వారు తిట్టాలని నేను ఎందుకు అనుకుంటున్నాను, కొట్టాలని ఎందుకు అనుకుంటున్నాను, వారు దూషించాలని ఎందుకు అనుకుంటున్నాను అంటే నాలో ఏం లేదు,
ఆ, దేవుని వాక్యం లేదు, దేవుని ప్రేమ లేదు, అందుకే వారిని తిట్టాలనుకుంటున్నాను, వారిని నేను దూషించాలనుకుంటున్నానని మీరు అర్థం చేసుకొని ఆ సాతాను గాడి విత్తన గురుగుల జోలికి వెళ్లకుండా దేవుని వాక్యమైనటువంటి మంచితనాన్ని మీరు హృదయంలో భద్రం చేసుకుంటే 5 నిమిషాలు అయిన తర్వాత మీరు వాళ్ళని ఏమి కూడా మీరు ఏమి అనలేదు, ఏమి దూషించలేరు, ఏమి మీరు తిట్టాలనుకోరు, కొట్టాలనుకోరు. కారణం ఏంటంటే సాతానుగాడు నా ఈ గురుగులని, నా ఈ మంచి మాటలు కాదని, మంచి తలంపులు కాదని వీడు గ్రహించాడు అన్న వెంటనే వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. ప్రియమైనలారా, ఆదాము అవ్వల దృష్టిలో మరి సాతానుగాడు గురుగులు విత్తి వెళ్ళిపోయాడంటే మాట వినని స్థితిలోనికి వారిని పంపించడానికి మరి కయ్యూను ఏబేలు జీవితంలో ఏబేలు మంచివాడు, కయ్యూను కూడా పుట్టినప్పుడు మంచివాడే, కానీ ఏబేలు సంపాదనటువంటి ఆలోచన కయ్యూనులో పుట్టించింది సాతానే. ఆ గురుగులు ఏమైనా తెలుసండి, కయ్యూనులోకి చేరి మెదడులోకి చేరి ఏబేలును చంపేటటువంటి విధానానికి వచ్చి తీర్పు దినాన్ని ఏం చెప్పాడు దేవుడు, కయ్యూనుని శపించాడు, ఏబేలును మెచ్చుకున్నాడు. ప్రియమైనలారా, ఈ రాత్రి మనం కూడా మన జీవితంలో గురుగులు ఉన్నాయేమో చూసుకోవాలి. మొట్టమొదటిగా దేవుని వాక్యం ఉందా, మంచి విత్తనాలు ఉన్నాయా, ఒకవేళ మనలో కూడా అటువంటి గురుగులు ఉన్నాయా, గురుగులు ఉంటే మన జీవితంలో మనము పాడైపోతాము, నరకానికి వెళ్తాం. ప్రియమైనలారా, గురుగులు లేవనుకో మన జీవితంలో ఎక్కడుంటాం మనం, పరలోక రాజ్యం. మంచి విత్తనము ఫలించేటువంటి వారు రాజ్య సంబంధులు. ఏ రాజ్యం? పరలోక రాజ్యపు సంబంధులు. అందుకే వారికి దానికి ఒక పుట్టినోట్లో మన దేవుని కుమారులు. ఈ రోజున మనము దేవుని కుమారులుగా ఉండడానికి కనుక మీరు ఇష్టపడితేనే మీరు సాతానుగాడు వేసే గురుగుల మాయలో మీరు పడకండి. వాడి తలంపులు, వారి ఆలోచనలు, వారి యొక్క ఉద్దేశాలు, వాడు నడిపించే విధానం అంతా కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. అర్థమైనప్పుడు వాటి నుంచి మీరు తప్పించుకుని నడుస్తూ దేవుని పరలోక రాజ్యానికి చేరాలన్నటువంటి ఆలోచన దేవునిది. మీరు వివేకవంతులుగా ఉండాలి, జ్ఞానవంతులుగా ఉండాలి, తెలివివంతులుగా ఉండాలి. ఈ లోకంలో మీరు పడిపోకూడదు అనేటువంటి ఆలోచన దేవునికి ఉన్నటువంటి ఆలోచన. కనుక ఈ గురుగుల గురించి దేవుడు చెప్పాడు, విత్తనాల గురించి ఉపమానం చెప్పాడు. మంచి విత్తనము విత్తవాడు మనుష్య కుమారుడు, ఆ పొలము మీ హృదయము. అలాగే మంచి విత్తనము దేవుని వాక్యమే. విని ఆచరించి అనుసరించే వారికి మేలు కలుగుతుంది, విని ఆచరించిన వారికి ఏం కలుగుతుందండి? శాపం కలుగుతుంది. వింటే దేవుని సన్నిధానంలో ఉంటావు, వినకపోతే సాతానుతో పాటు నరకంలో నీవు ఉంటావని సత్యాన్ని తెలియజేయడానికి దేవుడు ఈ మాటలు మన కొరకు రాయించాడు. కనుక అట్టి రీతిగా మనం దేవుని వాక్యానికి విధేయత కలిగి మనం జీవించడానికి మనము ప్రయత్నం చేద్దాం. అందుకే మనము చదువుకున్నటువంటి రీతిలోనే ప్రియమైన బిడ్డలారా, ఆయన వాక్యము మనలో ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. ఆయన నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నువ్వు ఇంట కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, త్రోవన వెళ్ళినప్పుడు, పండుకొలినప్పుడు అవి నీతో ముచ్చటించును. కనుక దేవుని వాక్యం మనలో ఉంటే మనం ఆశీర్వదింపబడతాం. అట్టి రీతిగా దేవుని వాక్యాన్ని మనం ఫలించేటటువంటి మనసులో, హృదయంలో మనం ఉంచుకొని దేవుని ద్వారా ఆశీర్వదింపబడదు, బహుగా ఫలించినట్లు ఆయన కృప చూపిస్తానంటున్నాడు. కనుక ఈ రాత్రి వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను దేవుడు తన కృప చేత, తన కనికరమ చేత బహుగా ఫలించినట్లుగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. తల వంచండి, ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందరములనైనా ఈ రాత్రి మరొక్కసారి ప్రభు నీ బిడ్డల మన మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. గతించిన వారమంతా కాపాడారు, మరొక సమయం నీ పాదాల చెంత ఉండే భాగ్యం ఇచ్చారు. ఈ రాత్రి ఉపవాసంతో వచ్చినటువంటి బిడ్డలందరితో నేను ప్రభా మీరు మాట్లాడినందుకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎవరి జీవితంలో అయితే గురుగులు ఉన్నాయో, ఎవరి జీవితంలో అయితే సాతాను యొక్క గురుగులని విత్తనాలు ఉన్నాయో ప్రభా, ఆ చెడ్డ విత్తనాలని ప్రభా ఈ రాత్రి మాకు తెలియజేసినట్టుకు స్తోత్రాలు తండ్రి. మంచి విత్తనంలో అనగా నీ వాక్యమునైనా, నీ వాక్యము ధరించుకున్న నీ బిడ్డలు ప్రభా ఈ లోకంలో నీతిమత్వంగా ఉంటారు, ఫలించేడు వారుగా ఉంటారు, తీర్పు దినాన పరలోక రాజ్యంలో వారు చేరేవారుగా ఉంటారని మీరే నేను ప్రభువా నీ వాక్యం ద్వారా మాకు తెలియజేసినందుకే స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా ఆత్మీయ వరములు పొందుకుని, ఆత్మీయటువంటి స్వరాలు పొందుకుని, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుని, మంచి విత్తనము ఫలించేటువంటి విత్తనముగా వాక్యము వారి హృదయంలో ఉంచుకొని ప్రభా ఇదిగోనండి ప్రభు నీ బిడ్డలుగా, నీ సొత్తైన ప్రజలుగా, నీ రాజ్య వారసులుగా ఉండడానికి నన్ను కృప చూపించండి. నేను ప్రభు నీ వాక్యాన్ని చదవడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి, నీ వాక్యాన్ని మదిలో ఉంచుకోవడానికి నేను ప్రభు వాక్యాన్ని బట్టి వారు
ఆశీర్వదించబడడానికి ఈ రాత్రి కాలస్థం మీ కృపను అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని వారికి తోడుగా వచ్చండి, కంచిగా వచ్చండి, కాపుదల దయచేయండి తండ్రి. ఈ లోకంలో వారు ఫలించడి వారుగా ఉండాలి. ఈ లోకం విడిచిన తర్వాత పరలోక రాజ్యంలో వారు నివసించడి వారుగా ఉండాలి. వారి హృదయము మంచి నేలగా ఉండాలి. నేను విత్తబడినటువంటి వాక్యము ప్రభువా 20 గారు, 30 గారు, 60 గారు, 100 గారు ఫలించేటటువంటి నేను ప్రభు మంచి హృదయముగా, శ్రేష్టమైన హృదయముగా, ఫలాలు ఫలించేటువంటి హృదయముగా నీ వాక్యం చేత వారు ఫలించినట్లుగా ప్రభు నీ కృప నీ బిడ్డలకు నేను తోడుగా వచ్చి నడిపించండి. విన్నటువంటి వాక్యాన్ని వీటి హృదయాల్లో ఫలింపచేయండి. ప్రభు వచ్చే రాకడ పర్యంతం ప్రభు నీ వాక్యాన్ని ప్రభునైనా వారు చదవడానికి, ధ్యానం చేసుకోవడానికి, మనసులో ఉంచుకోవడానికి నైనా నీ కృపను వారికి దయచేయండి. అటు రీతిగానే ప్రభునైనా వచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రాలు తండ్రి. వారికి ఉన్నటువంటి ప్రతి అనారోగ్యం నుంచి విడుదల కలిగించండి, అక్రతలు తీర్చండి, అవసరతలు తీర్చండి, ఆర్థిక పరమైన ప్రతి అక్రతలు అవసరం తీర్చినండి ప్రభా. నీ బిడ్డలు కూడా ప్రతి సమస్య నుంచి నన్ను విడుదల కలిగించండి. చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ప్రభా వారికి ఆరోగ్యం, శక్తిని, బలములు దయచేయండి. పెద్దవారిని జ్ఞాపకం చేసుకోండి, వృద్ధాప్యం వారిని జ్ఞాపకం చేసి అరికాల మొదలుకు నన్నెత్త వరకు కూడా ప్రభా మరి స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యం మా బిడ్డలకు దయచేయండి తండ్రి. చదువుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభునైనా. యవనస్తులైన బిడ్డలు జ్ఞాపకం చేసి యవన ప్రాయంలో నీ కాడి మీద కృప చూపించండి తండ్రి. అటు రీతిగా ఉద్యోగం లేని వారు ఉద్యోగం, వ్యాపారం లేని వారు వ్యాపారము, వివాహం కావలసిన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా వారికి చక్కని మార్గాన్ని తెలియజేసి వారికి చక్కగా వివాహం జరగడానికి కృప చూపించండి. వివాహం పరలోక రాజ్యంలో ఏర్పాటు చేయబడింది తండ్రి. నైనా మనుషుల వల్ల కాదు, నైనా మనుషులు చేస్తేనని ప్రభా అది చెడిపోతుంది, పాడైపోతుంది. కానీ పరలోక రాజ్యంలో స్థిరపరచబడితే నేను ప్రభా ఆ నిత్యము ప్రభా నిలబడి ఉంటుంది కనుకనైనా ఈ రాత్రి నేను వివాహం కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ అందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి ఎవరైతే నీ కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభునైనా ఆ బిడ్డలకు చక్కని వివాహాలు జరిగించండి. వివాహాలు జరిగించిన ప్రభుని గణపరిచే భాగ్యం నీ బిడ్డలు మనము దయచేయండి. ఈ రాత్రి నేను ప్రభా ఇప్పుడు వచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్రాలు. రానటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఎందుకైతే రాలేకపోయారో, ఏ కారణం చేత రాలేకపోయారో, ప్రయాణంలో ఉంటే వరకు తోడుగా ఉండండి. నేనా మరి పొరుగురులు వెళ్తేనైనా పొరుగురులో మరి సహాయం తోడుగా ఉండండి. అలాగే నేను పొరుగురైనా దూరమై భారమే రానటువంటి బిడ్డలను క్షమించి, మన్నించి రేపటి దినమున మరలా వారిని సన్నిధానంలో పాలుపంపులు పొందడానికి నీ కృప చూపించండి. అటు రీతి మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి గృహంలో కూడా ప్రభువా నేను మీ ఆత్మను ఉంచండి, మీ శక్తిని ఉంచండి తండ్రి. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంట్లో ప్రభా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఈ రాత్రి కాల సమయం వారు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎవరు కొట్టుమిట్టాడుతున్నారో ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి వారిని విడుదల కలిగించండి. పిల్లలు లేక బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి. అలాగే ప్రభు గృహాలు లేనటువంటి వారు ఉన్నారు తండ్రి. అద్దెంట్లో బ్రతుకుతున్న వారు ఉన్నారు తండ్రి. నైనా వారి కష్టాచిత్తం వారికి నేను సరిపోక నేను ప్రభు అప్పులు చేసేవారు ఉన్నారు తండ్రి. నేను తెప్పలు పడేవారు ఉన్నారు తండ్రి. వారందరూ కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభు వారిని అందరిని ఆశీర్వదించండి తండ్రి. నైనా నీ నామంలో గొప్ప శక్తి ఉందని, నీ నామంలో గొప్ప మహిమ ఉందని ప్రభా నీ సన్నిధానంలో ప్రార్థిస్తే ప్రార్థనకు జవాబిచ్చేవాడు నీవే అని వారు తెలుసుకుని ప్రభునైనా నీ మంచి మార్గంలో నడవడానికి నేను కృప చూపించండి. ఇది మతము కాదు, మార్గమని, సత్యమైన మార్గమని, నిత్యమైన మార్గమని, యేసయ్య నీతిమంతుడు, నీతిమంతమైనటువంటి జీవితం జీవించవని, నీతి మార్గాన్ని మాకు బోధించవని, నిన్ను ఎవరైతే నేను ప్రభు నమ్మి సృజిస్తారో వారు కూడా నీతిలో జీవించాలని, నీతిగా బ్రతకాలని కోరుకుంటున్న సత్యాన్ని వారు కూడా తెలుసుకోవడానికి నేను కృప చూపించండి. ఈ రాత్రి మా చుట్టుపక్కల ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మా దేశాన్ని, మా ప్రాంతాన్ని, మా పట్టణాన్ని, అలాగే మా గ్రామాన్ని ప్రభు వాటిని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఇక ప్రభునైనా ఎవరైతే నేను ప్రభా అనారోగ్యం వారందరూ మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని ఈ రాత్రి ప్రభు నీ బిడ్డలుగా మేము ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను ప్రభా మేము ఎవరి గురించి అయితే ప్రార్థించే వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించమని ఈ రాత్రి మరొక్కసారి ప్రభా మీ పాదాల చెంత మేము అడుగుతున్నాం తండ్రి. మందిరానికి చేయవలసినటువంటి నేను ప్రభా ఇంకా పనులు ఉన్నాయి తండ్రి, వాటిని చేసుకోవడానికి నేను ప్రభా మరి మందిరం గురించి నేను ప్రభా మేము ప్రయాసపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గత జవనవరి ఫస్ట్ రోజున ప్రభా చక్కని మందిరంలో మేము ప్రార్థించుకున్న కృపనిచ్చారు. అప్పటి నుంచి మరి ఈ మందిరానికి ఏమీ చేయలేకపోయాం తండ్రి. మరొకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి. టైల్స్ వేసుకోవాలి, గోడలు శుభ్రం చేసుకోవాలి తండ్రి. ఇంకాను ప్రభు మా ముందున్నటువంటి కార్యక్రమాన్ని అంతటి కూడా పని అంతటి కూడా ప్రభు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో మేము కొట్టుమిట్టాడుతున్నాం కనుకనైనా ఆ పనులకు తగినటువంటి నేను సహాయాన్ని, సహకారాన్ని ప్రభునైనా మీరే మాకు దయచేయండి. నేను ప్రభు ముందున్నటువంటి నేను ప్రభు కొత్త సంవత్సరానికి మేము వెళ్ళడానికి సంఘానికి మాకు నేను ప్రభు మంచి మార్గాలు మాకు తెలియజేస్తున్నాను ప్రభా. ఇక ప్రభా ఎప్పటి నుంచే ప్రభు నీ బిడ్డలు మమ్మల్ని అందరూ కూడా ప్రభునైనా కాచి కాపాడి శ్రేష్టమైనటువంటి మార్గంలో మమ్మల్ని నడిపించమని ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసి సమయం నీ బిడ్డలు ఇంటికి వెళ్తుండగా నీ సన్నిధాన పాస్తులతో నింపండి. గృహాల చుట్టూ మీకు కంచి వేయండి,
కాపుదలు దయచండి. సాతాను శక్తి నుంచి అంధకార శక్తులు విడుదల కలిగించండి. అనారోగ్యపరిచేటు శత్రువులు సాతాన్ని బట్టి నేను ప్రభా, ఆర్థిక ఇబ్బందులు పెట్టేటువంటి నేను సాతాన్ని బట్టి నేను అనారోగ్యం పాలు చేస్తూ నేను ప్రభా కృంగదీసేటువంటి సాతాను శక్తులు నీ బిడ్డలకు విడుదల కలిగించండి. అలాగే నేను ప్రభు నేను నీ బిడ్డల చుట్టూ కంచి వేసి కాపుదలు దయచేయండి. అలాగే ప్రభా నా కుటుంబం చుట్టూ కంచి వేసి కాపుదలు చేయండి. నా గృహం చుట్టూ కంచి వేసి మీ కాపుదలు దయచేయండి. ఈ రాత్రి మేము ప్రార్థించాం తండ్రి, మా ప్రార్థనకు జవాబును కూడా దయచేదురుగా. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుములాడి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభోచ్చ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమె యేసు రక్తమే ప్రవేశ రక్తమే యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.